వెయిట్ లాస్ అవుతున్నారు కానీ బాడీలో చేంజెస్ ఏం కనిపించట్లేదా? అయితే మీకు ఈ విషయం తెలియాలి. అదేంటంటే వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ రెండు సేమ్ కాదు. అది ఎందుకో నేను చెప్తాను వినండి. వెల్కమ్ టు అవర్ క్యాలరీస్ డైరీస్ పార్ట్ 4. ఫస్ట్ మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. వెయిట్ లాస్ అంటే అందరూ వెయిట్ స్కేల్ మీద వెయిట్ తగ్గడం అనుకుంటారు. కానీ ఆ వెయిట్ తగ్గుతున్న సమయంలో మన మజిల్, ఫ్యాట్ అండ్ వాటర్ కూడా లూజ్ అవుతాం. సో ఇవి ఇలా లూజ్ అవ్వడం ద్వారా మన బాడీ వీక్ అవుతుంది, మన మెటబాలిజం స్లో అవుతుంది అండ్ మనం అన్హెల్దీ అవుతాం. అదే మన ఫ్యాట్ లాస్లో ఫ్యాట్ని డిక్రీజ్ చేస్తూ మనం మజిల్ ప్రిజర్వ్ చేస్తాం. దానివల్ల మన మెటబాలిజం హై ఉంటుంది, మన స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ మనం హెల్తీగా ఉంటాం. ఈ రెండింటికి తేడా ఏంటంటే అందులో ఆ క్రాష్ డైట్ చేసి వెయిట్ లాస్ అవ్వడం వల్ల మన హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. అదే ఫ్యాట్ లాస్లో మనం ఫ్యాట్ లూజ్ అవుతూ మజిల్ ప్రిజర్వ్ చేసి మన హార్మోన్స్ని కూడా బ్యాలెన్స్లో ఉంచుతాం. సో నన్ను ఎవరైనా అడిగితే వెయిట్ లాస్ కన్నా ఫ్యాట్ లాస్ బెటర్ అని చెప్తాను. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. రేపటి వీడియోలో ఫ్యాట్ లాస్ అసలు ఎలా చేయాలని చెప్పి ఫుల్ బ్లూ ప్రింట్ మీకు ఇస్తాను. సో అంతవరకు థ్యాంక్ యూ.